ఆ రోజు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు బాబా గారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని దండం పెట్టుకునే అవకాశం ఉండేది ఆ దేవాలయంలో. ఇప్పటికీ అది ఉంది, లక్షవారం మాత్రమే. అక్కడ ఆ రోజు నాకు తెలియకుండానే స్వామి నాకు ఇవాళ నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఎందుకు పట్టుకుంటున్నానో నాకు ఏ కోరిక ఏమీ లేదు. చిత్రం చూడండి, పరీక్ష పాస్ అవ్వాలా అది ఏమి లేవు, ఎందుకు వెళ్ళానో తెలియదు. పాదాలు గట్టిగా పట్టేసుకున్నాను, పట్టేసుకుని తలక అంచేసి స్వామి ఇదంతా ఎంత వయసు ఎంత ఉందో అనుకుంటున్నారు. అప్పుడు వయసు నాది 7th క్లాస్ 8th క్లాస్ అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 7th అంటే 13 సంవత్సరాల వయసు. 7th 8th క్లాస్ సమయం పట్టుకొని ఈరోజు నీ పాదాలు పట్టుకున్నాను. నేను మనసులో అనుకుంటున్నాను ఈ పాదాలు నేను వదలకూడదని. ఎప్పటికీ నీ సేవ చేసుకునే భాగ్యం, నీ దర్శన భాగ్యం, నీ సేవ చేసే భాగ్యం, అంతకన్నా కోరికలేం తెలియవు. అసంకల్పితంగా నేను ఆ స్వామిని అర్థించడం జరిగింది. అది ఎందుకో తథాస్తు అన్నట్టుగా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఇది అంతా కూడా నా అనుభవం, నాకు ఆ రోజు జరిగిన అనుభవం. ఇవాళకి నేను అంత విశేషంగా చెప్పగలుగుతున్నానంటే అది ఆ అనుభవం. నాకు తథాస్తు అన్నట్టుగా స్వామి సంకల్పం. అక్కడి నుంచి వీలైనంత ప్రతి 1-2 సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. నేను ఆ దేవాలయం కాదు, ఎక్కడైనా దేవాలయాన్ని విడిచిపెట్టిన గురువారం నాడు దేవాలయాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ లేవు. 1-2 ఏదైనా ఊరు వెళ్ళినా ఆ సమయానికి సాయంత్రం సంధ్యాహార సమయానికి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. తర్వాత అక్కడే ఆ పీఠంలోనే ఆ బైరాగ మఠంలోనే దత్తస్వామి కూడా నాకు పరిచయం. అక్కడ పీఠంలో దత్తాత్రేయుడు ఉంటాడు, అక్కడ శివాలయం ఉంటుంది, ఇక్కడలాగే సేమ్. నాకు అందుకే ఈ దేవాలయంలో అనుబంధం, ఆ దేవాలయంలో అనుబంధం తలుచుకుంటాను. శివాలయం, దత్తాత్రేయుడి విగ్రహము, ఏమండి అక్కడ కూడా సేమ్ ఇలాగే అన్నీ ఉంటాయి. దౌదంబరము, నిత్య అన్నదానము, మధ్యాహ్నం లక్ష్మీవారం అన్నదానం, ఇవన్నీ అక్కడ వెనకాతల అశ్వత్థ వృక్షం అక్కడ ఉంటుంది, ఇక్కడ మన పీఠంలో ఉంటుంది. సేమ్ అలాగే అక్కడ ఉండడంతోనే నాకు అది ఎందుకో బాగా అనిపించి దత్తాత్రేయుడు అక్కడ ఏం చేశారంటే, ఈ శివకుమార్ గారు అన్న ఆయన, అలాగే ఇంకొక ఆయన గురువు గారు ఒక ఆయన ఉండేవారు అక్కడ, ఆయన వీళ్ళందరూ ఏం చేశారంటే దత్త దీక్ష తీసుకుని గిరినార్ వెళ్తాము అని చెప్పి దత్త దీక్ష తీసుకున్నాను. నేనేం దీక్ష తీసుకోలేదు, నేను ఓన్లీ వాళ్ళకి సహాయం అంతే. పక్కన ఉండడం అంటే నేను జనరల్గా బ్రాహ్మణ పిల్లడు అవ్వడం, అక్కడ గుడికి రెగ్యులర్గా వెళ్తుండడం వల్ల నువ్వు మంత్రపుష్పం చెప్పు, మాకు సహాయం చెయ్యు, లేదా తీర్థం ఇవ్వు, ప్రసాదం ఇవ్వు అని మమ్మల్ని గుడికి దేవాలయంలో అలా ఉంటున్న పక్షంలో ఈ దీక్ష తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేసేవారంటే వంట వండుకొని వాళ్ళే స్వతహాగా వంట వండుకొని, ఆయన కూడా మంచి ఉదార స్వభావం ఉన్నటువంటి వాడు, మనతోనే ఉండిపోతున్నాడు, వాడికి ప్రసాదం పెట్టండరా, అంతేగాని నువ్వు వెళ్ళిపో, నువ్వు ముగ్గురికి ప్రసాదం అలా టైప్ కాదు. అక్కడ అదొక రకమైన ఆధ్యాత్మికలా ఉండేది. ఒక స్వాదు సత్యనారాయణ ఒక స్వాదు ఉండేవాడు, ఆయన శంఖనాదం చేసేవాడు ఈ భజన జరుగుతున్నప్పుడు. లోపల పీఠంలో పూజ ఉదయం సాయంత్రం అఖండ జ్యోతి. వీళ్ళు ఈ 41 రోజులు దీక్ష, దత్త దీక్ష, కాషాయం ధరించి దీక్ష అయిన తర్వాత గిరినార్ వెళ్ళడానికి సంకల్పం చేసుకున్నారు. గిరినార్ వెళ్ళే టీంలో నేను చిన్నపిల్లనే కదా, గిరినార్ వెళ్ళే టీంలో నేను ఈ భజన రోజు లక్ష్మీవారు వెళ్ళేవాడిని కదా. ఇది తెలిసిన తర్వాత మరి ఆ తన్మయత్వం అదంటే అది నన్ను పట్టి లాగింది. అది ఇప్పుడు అక్కడ నాకు అది ఇష్టమైంది, ఎందుకు తెలియదు. అప్పుడు దాకా గుడికి వెళ్ళడం, ఈ సైన్స్ మ్యాథ్స్ చదువుకున్న వాడిని నన్ను అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం పట్టి లాగింది. ఆ భజన, పూజ, ఆ వితరణ, వాళ్ళ ఆలోచన విధానాలు, ఆధ్యాత్మిక భావజాలాలు, ఈ విషయాలు మాట్లాడడము, ఈ శ్రీపాద వల్లభుడి గురించి మాట్లాడము. ఇప్పుడు నలుగురు ఆధ్యాత్మిక సత్సంగం కలిస్తే ఏం మాట్లాడతారు, అవన్నీ మన బుర్రలోకి ఎక్కితే అవే మన పనిచేస్తాయి. ఇవన్నీ నా బుర్రలోకి చిన్నతనంలోనే రోదిగొలిపాయి. శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో ఉంటాడు, నరసింహదాస్ గానగాపురంలో ఉంటాడు, మాణిక్య మహాప్రభు, దత్త పంచకము, ఎక్కిరాల భరద్వాజ మేస్టారు వాళ్ళ శిష్యుడు పూర్ణచంద్ర గారు స్టీల్ ప్లాంట్లో ఉంటారు. ఇవన్నీ మాకు అప్పుడు అక్కడ ఒక వాతావరణం. వీళ్ళందరూ అక్కడ నన్ను ఆ టీంలో భజనకి అక్కడ అప్పారావు గారు ఒక పాటలు రాసేవారు, దత్త పాటలు, ఆయనతో పాటలు పాడడం, భజన చేయడం. ఇలాగ అక్కడ ఆ రోజున ఆ తన్మయ అంటే తెలియతనంలో చేసినటువంటి ఆ పూజ అది నాలో విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని, దత్తస్వామి పట్ల ఒక రకమైనటువంటి ప్రేమని, అవ్యాజమైనటువంటి ఒక రకమైనటువంటి ఆ రోది కొలిపింది. అక్కడే పునాది. ఆ పునాది ఆ తర్వాత నేను కంచరపాలెం వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, అనకాపల్లి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు విన్నటువంటి మంత్రాలు కూడా అక్కడే విన్నాను. దత్త మంత్రం అక్కడ విన్నాను, అక్కడ విన్న మంత్రం వేరు, ఇక్కడ ఇచ్చిన గురువుగారి మంత్రం వేరు, నా గానగాపురంలో గురూజీ ఇచ్చిన మంత్రం వేరు.
ఇలా ఎన్ని మంత్రాలు ఉన్నా, దత్తస్వామికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలు ఎవరో ఒకరి ద్వారా నాకు ఉపదేశం లభించాయి. ఇది విశేషం. అంతేకాకుండా ఎప్పుడైతే నాకు ఈ షిరిడి సాయిబాబా తత్వంలో మన నవవిధ భక్తి మార్గాలు లక్ష్మీబాయి షిండేకి ఎలాగైతే 9 నాణ్యాలు ఇచ్చారో ఆ భక్తి తత్వం నాకు చాలా నచ్చి అట్రాక్ట్ అయ్యాను. అంటే సర్వస్య శరణాగతి అనేటటువంటిది నా ప్రధానమైనటువంటి నమ్మిక. అంటే నీదేది నాహంకర్త సోహంకర్త అన్యథా శరణం నాస్తి, నాదేది కాదు అంతా నీదే అని వదిలేయడం వల్ల వచ్చేటటువంటి ఆనందం, అది మంచి అయినా చెడైనా సరే ఆయనే చేస్తాడనేటువంటి భావజాలం ఏదైతే ఉందో అది నాకు బాగా ఆకట్టుకుంది. అక్కడ దాంతో నేను ఈ బాబా తత్వంలోకి ఎంటర్ అవ్వడం, తర్వాత దత్తాత్రేయ తత్వంలోకి ఎంటర్ అవ్వడం. అది ఏదైతే నమ్మానో, నువ్వేది నమ్మామో అది జరుగుతుంది. ఆ నమ్మినటువంటి నమ్మిక నాకు ఎప్పుడు ఏది అవసరమైనప్పటికీ, నాకు జ్యోతిష శాస్త్రం కావాలనుకోండి, ఎవరో ఒక వ్యక్తి రావడం, పిలిచి నీకు జ్యోతిష్యం వచ్చా అని అడిగారు. నేను అమ్మాయికి నాకేం జ్యోతిష్యం రాదండి, నేర్చుకోవచ్చు కదా. నాకు ఎందుకండి, స్కూల్కి వెళ్తున్నాను, 10th క్లాస్ అయిపోతే ఇంటర్ చదువుతాను, ఇంటర్ అయిపోయి డిగ్రీ చదువుతాను. నువ్వు జ్యోతిష్యం నేర్చుకో, నీ జ్యోతిష్యం వల్ల రేపు ఉదయం నీకు తిండి పెడుతుంది. ఓహో సరే అండి, ఏదో ఒకటి చెప్పండి అంటే ఆయన ఏవో 4 మంచి విషయాలు నేర్పించి, మళ్ళీ ఆయనకి ఆ జ్యోతిష్యం నేర్పించినంత వరకే ఆయనకి మనకి సంబంధం. ఆ తర్వాత ఆయనే మనిషి కనిపించేవాడు కదా, ఈయన మనిషి. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడ పరిచయాలు అయ్యేవారు, ఈ పీఠాల చుట్టూనే పరిచయం. పోనీ వీళ్ళు ఎక్కడో మళ్ళీ మనం ఏ స్కూల్లోనో ఎక్కడ కాలేజీలో పరిచయం కాదు, ఆ పీఠం దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు వచ్చి ఎవరిని అడిగేవారు కాదు. మళ్ళీని అక్కడ శివకుమార్ గారు, వాళ్ళ శిష్యుడు రవి, ఇంకా 3 మంది శిష్యులు అందరూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకోవచ్చు కదా అని అడిగారు. ఆశ్చర్యం అనిపించింది. నేనేం వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేను, ఫీజు కోసం కాదు, దేనికోసం. అలాగే ఒకసారి అనకాపల్లి వచ్చిన తర్వాత ఒక ఆయన వైట్ డ్రెస్, తెల్ల బట్టలు ధరించి, సుబ్బారాయుడు గారని, సుబ్బారెడ్డి, నెల్లూరు అయింది. ఆయన వచ్చాడు. గుళ్ళో ఉన్నాను, గుళ్ళో ఉండి మామూలుగా అలా కూర్చుని తపస్సు ధ్యానంలో ఉన్నాను. రోజు పూజ చేసుకుని కూర్చుంటారు ఖాళీగా. పుత్తి రోజుల్లో ఎవరు సాయిబాబా దేవాలయం దర్శనానికి రారు. లక్ష్మీవారం అయితేనే బాబా, మిగతా రోజుల్లో బాబా కాదు మన భక్తులకి. కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. వచ్చి ఖాళీగా ఉండి ఆయన వచ్చాడు. వచ్చి అంటే ఆయన పరీక్ష ఎలా ఉంటుందో, అప్పుడు దాకా నా అహం ఎలా ఉండేదంటే, మనలో అహం ఎలా తీస్తాడు స్వామి అనేది మనకి ఏం తెలుసో అదే నిజమని నమ్ముతాం. మనకి తెలిసిందే గొప్పది, మనకి తెలియదే లేదని చెప్తాం. ఆయన ఏం చేసేవారంటే వచ్చి, మీరు జ్యోతిషం నేర్చుకున్నారా అని అడిగాడు. ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు. నేర్చుకున్నానండి. వచ్చు కదా, అప్పుడు తెలిసి నేర్చుకున్నాను కదా, నాకు వచ్చండి అని గర్వంగా. ఆయన చాలా సాత్వికంగా నెమ్మదిగా, ఏమి తెలియని అమాయకుడిలాగా, దైవస్వరూపాలు అలాగే వస్తాయి. దైవ ప్రేరణతో వచ్చిన వాడు అలాగే వస్తాడు. వచ్చి నాకేం అయితే ఓకే బాగుందండి, మరి ఎలా చూస్తారండి అని అడిగాను. అంటే అందరిలాగే డేటు టైము నక్షత్రం ఉంటే చూసి చెప్తానండి అన్నాను. నక్షత్రం బట్టి చెప్తారా? అవునండి, నక్షత్రం బట్టి చెప్తాను. మరి పుట్టిన తేదీ టైము ఏమీ లేవు, అప్పుడు ఎలా చెప్తారు అడిగారు. అప్పుడు ఎలా చెప్తారంటే, అప్పుడు అవదండి, జాతకం చెప్పడం కుదరదు, అది అయ్యే పని కాదు. అది జాతకం ఎలా చెప్తాం, పుట్టిన డేటు టైము లేకపోతే. వాళ్ళు ఏదో మామూలు పేరు బలం చూపించుకోవడం తప్ప, అప్పారావు కృష్ణారావు పేరు మీద చూపించుకోవడం అది జాతకం అవదండి అని చెప్పారు. చెప్తే ఈయన ఏం చేశాడు, అలా చూసి నవ్వి, అలాగా నీకు ఇంతే తెలుసు అన్నమాట అని అనుకొని, సాముద్రికం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పటిదాకా నాకు సాముద్రికం మీద ఏం అభిప్రాయం లేదు. అంత ముందు ఎవడో వచ్చాడు, ఆ ముందు 2 రోజుల ముందే ఎవడో వస్తే నాకు చేయి చూసి ఏం చెప్పాలంటే, ఆ చేతిలో గీతలు అవన్నీ ఉత్తుతున్నాయి, బుద్ధి లేదంటే గట్టిగా ఇలా చేయి మూసుకుంటే గీతలన్నీ పోతాయి, మాయమైపోతాయి. ఒక గీతకి సంబంధం ఉండదు, గీతలు పుట్టుకతో వస్తాయి, పుట్టుకతో పోతాయి, వాటికి ఏం జాతకానికి సంబంధం లేదని చెప్పేశాడు. తెలియకుండా ఆ స్వామి ఈయన పంపించాడు. పంపించి నీకు ఇంత అహంకారమా అని చెప్పి, మీరు నమ్మరు, ఆయన చేయి చూసి నా జాతకం అంతా చెప్పేశాడు ఆయన. ఆ సుబ్బారెడ్డి అని ఆయన, ఎవరు చెప్పలేని విషయాలు అవి కూడా ఇలా చేయి చూసి, మీరు శుక్రమాసంలో పుట్టారా అని అడిగాడు. అవునండి అని. ఉబ్బా నక్షత్రమా? అవునండి అని. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చేతిలో రేఖలు చూసి నక్షత్రము దశ చెప్పడం అనేది జ్యోతిష్యానికి సంబంధించి, రాసులు అవి చేతిలో రాసులు నక్షత్రాలు కనపడవు. కానీ ఆయన సబ్జెక్ట్ చూడండి, రేఖలు చూసి ఈ నక్షత్రము నీ దశ అంతర్దశ చెప్తున్నాడు ఆయన. అంటే ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉండి, ఇందులో ఎంత నాలెడ్జ్ ఉండి,
దీని మీద ఎంత రీసెర్చ్ చేసి ఉంటుంటే చెప్పుంటారు. అంటే నీలో ఉన్న అహంకారం ఏమైంది అక్కడ ఆటోమేటిక్గా సమాప్తం, అక్కడికి అయిపోయింది. వెంటనే ఇంకొక అనుమానం అయినా ఇంకా అహంకారం లోపల ఇంకా ఉంటుంది, ఇబ్బంది. ఇంకొక ఆయన పిలిపించి ఆయన చేయి చూసి చెప్పండి అన్న. ఆయన చేయి చూసి ఆయనకు 3 పాయింట్లు చెప్పాడు. 3 పాయింట్లు నిజం. ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిస్తే అమ్మ మీరు 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారని అడిగాను. నిజం. నేను ఇంక దండం పెట్టాను, నీకు నమస్కారం బాబు, తప్పు అయిపోయింది, నాకు ఇప్పటిదాకా తెలియదు ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే దైవ స్వరూపులు ఎలా వస్తారు, మనకు తెలియని విషయాలు ఎలా తెలియజేస్తారు, మనలో అహంకారాన్ని ఎలా తెలియజేస్తారు. మనకి ఏం కావాలి అంటే కళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, నాకు కళ్ళలో కనబడి చెప్పారు, నాకు కళ్ళలో కనబడి చెప్పి అంత వ్యవస్థ ఈ కలికాలంలో లేదు. ఇప్పుడు ఎవరైనా దైవం మానుష రూపేణ అనే శాస్త్రం బాబా గారు చెప్పినట్లుగా వాళ్ళు ఏదో ఒక మనిషి రూపంలో, మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనే. ఇప్పుడు మీరు కూర్చున్న గానగాపురంలో కూర్చున్నారు సార్, ఆకలేసింది, సాయిబాబా వచ్చి దండం పెట్టి మీకు ఏదైతే దత్తాత్రేయుడు వచ్చి మీకు 3 ముఖాలతోని మా కమండలం త్రిశూలం పట్టుకుని వచ్చి ప్రసాదిస్తాడా? అలా చెప్తున్నారు. ఇప్పుడు అలా జరగదు. ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో, ఒక శక్తి రూపంలోనో, ఒక ఆడవావిడ లేదా ఒక చక్కగా ఒక వ్యక్తి రూపంలో నీ ఫ్రెండే అవ్వచ్చు, ఇప్పుడే నువ్వు తినలేదని ఇచ్చిస్తాడు, వాడు దత్తుడు. దీన్ని గుర్తించేటటువంటి స్థితి మనకు ఉండాలి. తర్వాత ఈ పాయింట్లోనే ఇంకొక ఆధ్యాత్మిక రహస్యం కూడా చెప్పేస్తాను ఇక్కడే. చాలామంది నిదర్శనం కోసం చూస్తూ ఉంటారు. నీకు నమ్మకం లేకపోతేనే స్వామి నిదర్శనం ఇస్తాడే, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. దేవుడు ఉన్నాడు అని నమ్మకున్న వాడికి రుజువు ఎందుకు? ఇప్పుడు నేను ఉన్నాను, ఈ గదిలో మా అబ్బాయి ఉన్నాడని నాకు తెలుసు, ఏదో ఒకసారి తీసి చూపించు అని అడుగుతామా? ఎప్పుడు అడుగుతాం? నీకు ఉన్నాడో లేడో అని అనుమానంతో నువ్వు కొట్టుమిట్టాడినప్పుడు మాత్రమే నీకు అంటే ఏంటి, నిదర్శనాలు కావాలి అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని అర్థం. ఎందుకు? భగవంతుడి తనకి ఎగ్జిస్టెన్స్ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. లేడు అనేవాడికి నిదర్శనాలు రావాలి. చాలామంది నాకు అలా కనిపించారు, నాకు ఇలా కనిపించారు, నాకు ఇచ్చేశారు, నాకు వచ్చేశారు. అఫ్కోర్స్ చేయొచ్చు, చాలా సంతోషం స్వామి. కానీ నిన్ను ఆయన మార్గంలో తీసుకుని వెళ్ళడానికి, నీకు జ్ఞాన ప్రసాదం చేయడానికి నిదర్శనం ఇస్తాడు తప్ప నువ్వు నిష్ణాతులు పొందేవని నిదర్శనం ఇవ్వరు, నీకు సాధన పరిపక్వమైంది నిదర్శనం ఇవ్వరు. అందుకే ఏ సాధన పూర్తయినటువంటి పాదుపాన దీక్షాపరులు కానీ, గొప్ప గొప్ప మహానుభావులు కానీ, అవధూతలు కానీ వాళ్ళు నేను దైవ దర్శనం చేశాను, నాకు కనబడ్డారని వాళ్ళు చెప్పరు. స్వామి మమ్మల్ని నడిపిస్తున్నాడు, మేము మార్గంలో ఉన్నాము అని మాత్రమే చెప్తారు. అది పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత. అంటే నిదర్శనాలు కోరుకోకూడదు, నిదర్శనాలు జరుగుతాయి అంతవరకే, అది నమ్మాలి. నమ్మకం లేని వాడికి స్వామి చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరిని నమ్మట్లేదు. చాలామంది మన దగ్గరికి వచ్చి చెప్తారు, నేను ఇదివరకు ఏ దేవుడిని నమ్మేవాడిని కాదండి. చాలామంది మన గానగాపురం కథలు చెప్పుకునేటప్పుడు, గానగాపురం కథలు చాలామంది బోల్డ్ అనుభవాలు చెప్తారు. అనుభవాలు చెప్పి నేను ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను అసలు దేవుడిని నమ్మేవాడిని కాదు, స్వామి ఆ రోజు నాకు ఈ మిరాకిల్ చేసి పెట్టగానే అక్కడి నుంచి నేను దత్తభక్తుడిగా మారిపోయాను. అది నిజమైన నిదర్శనం. ఎందుకంటే వాడికి అప్పుడు దాకా నమ్మకం లేదు, దేవుడిని నమ్మలేదు, దత్తుని అసలు నమ్మలేదు, వాడికి ఇస్తాడు నిదర్శనం. అందుకని రోజు దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి నువ్వు తప్ప నాకు దిక్కులేదని కొబ్బరికాయ కొట్టి వాడు రోజు కల్లా కనబడి పడుకున్నప్పుడు లేపేసి అలా చేయడు ఆయన. అక్కర్లేదు అది. నమ్మకం ఉన్నవాడికి అక్కర్లేదు. నమ్మకం ఉన్నవాడికి ఎలా అంటే నిరంతరం తనతో నడిపిస్తూ ఉంటాడు. ప్రతి తోడు చేతితో వెంట పట్టుకొని మనం నడిపిస్తూ ఉంటాడు, మనతో పాటే ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్తుంటే మనతో పాటు ఉన్నాడు. ఆ భావం నీకు తెలిసిపోతూ ఉంటుంది. నీకు పలానా పని మీద వెళ్ళావు, ఆ పని నీతో పాటు ఆయన వస్తాడు, నువ్వు అనుభవం చెందుతూ ఉంటావు. ఇంక దానికి ప్రతిసారి నీతోనే ఉన్నవాడికి, నువ్వు రోజు అర్చన చేస్తున్న వాడికి నిదర్శనం ఎందుకు? లేడని నువ్వు నమ్మితే నిదర్శనం కావాలి. ఇదొక విషయం. ఇక్కడి నుంచి అక్కడ దత్తాత్రేయ అక్కడ పరిచయం వేయడని చెప్పాను కదా, అక్కడి నుంచి మనకి ఆ జ్యోతిష శాస్త్రం మీద ఇబ్బంది వచ్చింది. తర్వాత అక్కడ ఆయన ఇది చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత అమ్మ బాబా ఈయన చాలా గొప్పవాడి, దేవుడు పంపించాడు బాబని. అయ్యా అసలు ఏమిటి నాకు కొంచెం ఇది చెప్పండి అంటే, హస్త సాముద్రికం ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. ఇప్పటికీ నా దగ్గర ఆ పుస్తకం ఉంది. ఆ పుస్తకం ప్రింటింగ్ లేదు. విచిత్రం చూడండి, ఆ పుస్తకం మన షాప్లో కొందామంటే దొరకదు. సుమారు 1000 హస్త సాముద్రిక రేఖలతో, చిత్రపటాలతో దత్తాచార్య అని ఒక ఆయన రాసినటువంటి, అది కూడా ఆయన పేరు చూడండి, దత్తాచార్య. ఆయన పేరు ఆ పుస్తకం ఆయన ఇప్పుడు దాకా పేరు కూడా ఎక్కడైనా వినలేదు. దత్తాచార్య అనే ఒక ఆయన రాసినటువంటి పుస్తకాన్ని, సమగ్ర రేఖాశాస్త్రము, అనుభవ హస్తరేఖా సాముద్రికం శాస్త్రం పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం లోపల ఎక్కడ ఉంటుంది. అది 1000 హస్తరేఖల బొమ్మలతో నా పుస్తకం నాకు ఇచ్చి, ఇది నేను ఈ వృత్తిలో లేనండి, చూడండి రహస్యం,
ఎలా చెప్తారు? నేను ఈ వృత్తిలో లేనండి, నాకు పెద్ద పనికిరాదు, ఉన్నా నేను రెడ్డి గారిని నా దగ్గరికి వచ్చి ఎవడు రేఖా సాముద్రికం అడగరు, మీరు నిరంతరం దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి నా చేయి చూడండి, నా కాలు చూడండి అని అడుగుతారు, మీకు ఉపయోగపడుతుంది అంటే మనకి భుక్తినివ్వాలి కదా. భుక్తినివ్వాలంటే రాత్రి పడుకున్నప్పుడు దత్తాత్రేయుడు వచ్చి మనకు కట్ట జోబులో పెట్టి వెళ్ళడం, మనకి పని కల్పిస్తాడు. ఆ పని ద్వారా మనం ఆర్థికంగా ఇబ్బందులు తొలగొట్టుకోవాలి. అంతేగాని నేను ఇంట్లో పడుకుంటాను, జపం చేస్తాను, దత్తాత్రేయుడు పడుకున్న పక్కనే మంచం పక్కన ఒక పెద్ద కట్ట పెట్టాలంటే ఏం పెట్టడు అక్కడ. వజ్రాల మూటాను ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ అలా చెప్తున్నారు, రాత్రి నీకు వజ్రాల గొప్ప వస్తుంది, నేను చెప్పిన మంత్రం చెయ్యు అని. అదేం జరగదండి. ప్రాక్టికాలిటీ ఉండాలి, నీ కృషి, నీ స్వయం కృషి ఉండాలి, నీ సాధన ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా, దత్తాత్రేయుడు చెప్పినా, సాయిచత్రుడు చెప్పినా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా మానవ సంకల్పం, మానవ కృషి, సాధన లేనిదే నీకు ఏది సాధ్యం కాదు, ఎంత గొప్ప ఉపాసకులకైనప్పటికీ కూడా. అలాగే ఆ పని కల్పించి అంటే నీకు ఒక ఉపయోగం, దాని ద్వారా నేను నలుగురు జాతకం చెప్తే ₹4 సంపాదన వ్యవస్థ. అలాగా 5 అయిపోయి. అదైన తర్వాత వాస్తులేదని వాదించేవాడిని. ఎవడైనా వచ్చేసరికి అంటే చూడండి అన్నీ ఆయనే. ఇంకా నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఏం చెందాలి, నేను ఏది భుక్తిగా ఆధారం చేయాలి అని ఆయన నడిపిస్తాడు. ఒక ఆయన నేమాని, ఆయన బ్రాహ్మణ, ఆయన బాబా గుళ్ళో కూర్చున్నాను, వచ్చాడు. వచ్చి రోజు వచ్చేవాడు, రోజు సాయంత్రం 7:30-8 గంటల గుడికి వచ్చి దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసేసి పటికి పందార ఏదో ఒకటి తెచ్చేవాడు. తెచ్చి దేవుడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నేను ఆయనతో మాట్లాడేవాడు కదా, ఆయన నాతో మాట్లాడేవాడు కాదు. నాకు ఆయనతో పనేం లేదు, మాట్లాడేవాడిని కాదు, ఆయన మాట్లాడేవాడు కాదు. వెళ్ళిపోయి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు వాడు. మంచి భక్తులు కాబోలనుకునేవాడిని. ఒక తెల్ల పంచ, తెల్ల చొక్కా, ముసలి ఆయన, సుమారు 70 ఏళ్ళు ఉంటాయి ఆయన. ఇప్పటికీ నాకు ఆ మొహాలు నాకు ఇప్పటికీ కనబడుతున్నాయి. వచ్చి అడిగారు. అడిగితే ఆయన చూసి కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 5-6 రోజులు అయిన తర్వాత, ఏమిటి విషయం అని అడిగితే, అయ్యా మీరు, నేను అడిగాను ఉండబట్టలేక, ఎవరండి మీరు, ఏమిటి వ్యవస్థ? నేను ఇలాగా, నాది కాకినాడ, మా ఇంటి పేరు నేమాని వాళ్ళమే, మేము ఇలాగా మా అమ్మాయి ఇక్కడ పక్కన ఎక్కడ ఉంటుంది, నేను మా అమ్మాయి కోసం సాయం వచ్చాను, ఇదివరకు నేను ఏదో ఇంజనీర్ పని చేసేవాడిని, ఇప్పుడు నేను మా అమ్మాయికి సాయంగా వచ్చాను, మా అమ్మాయికి భర్త లేదు, ఏదో కథ చెప్పి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పారు. అది మనకు అసంబంధం. ఆయన నన్ను అబ్జర్వ్ చేసి నన్ను చూసి నాతో మాట్లాడి ఏంటంటాడు, అక్కడ కంచరపాలెం షిరిడి సాయి గుడిలో జరిగింది ఇది. ఆ గుడి కొంచెం విచిత్రంగా ఉంటుంది, దానికి ఎంట్రన్స్ అది తేడాగా ఉంటాయి. అంటే అది రోడ్ సైడ్ కట్టినటువంటి దేవాలయం, దానికి దిక్కులు, వాస్తు, దానికి ఆ గుడికి ఏమీ లేవు. వాస్తు ప్రకారంగా కట్టిన దేవాలయం కాదు, అడిగి కట్టింది కూడా కాదు. టైల్స్ మేస్త్రులు అందరూ కలిసి ఏదో గుడి కట్టాలనుకుని ఆ రోడ్డు సైడ్ ఆక్యుపై చేసి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు అంటే చూడండి ఎన్ని లీలలు, ఎన్ని విశేషాలు. ఎవరైతే మేస్త్రి పెద్దవాళ్ళు ఉంటారు కదా, బిల్డర్స్ అంటాం, ఆ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ తెచ్చి మేము ఇలా ఏదో గుడి కట్టుకుంటున్నామండి, మాకు 10 బస్తాలు, అలాగా వాళ్ళు కూడబెట్టుకుని ఒక ఇంత విగ్రహం వాళ్ళే వెళ్ళి అడిగి సాయి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేశారు. నవంబర్ 23వ తారీఖున అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేస్తే తప్ప దానికి ఏమీ తెలియదు. వాళ్ళకి రోడ్డుకి ఇలా ట్యాపర్ చేసి ఉంటుంది, మన కంచరపాలెం NH5లో ఉంటుంది, NH5 కంచరపాలెంలో ఉంటుంది. అక్కడ ఆయన ఏమడిగాడంటే, ఇది ఏమిటయ్యా, ఈ గుడి ఇలాగే ఉంటుంది, దీనికి ఏం ఆదాయం ఏదేం పెరగదు, ఇది ఏంటి అటు ఇటు ఓపెనింగ్ పెట్టారంటే, వాయువ్యం ఓపెన్ అయిపోయింది, ఈశాన్యం ఏమో ఇలాగున్నది, మధ్యలోనేమో పెద్ద కన్నం ఉన్నది, దీనికి కింద మెట్లు పెట్టారు, పైగా పైన ఒక సాయిబాబాని పెట్టారు, కిందన ఒక సాయిబాబాని పెట్టారు, ఏమిటిది, ఇదేం వాస్తు ప్రకారంగా లేదు, ఏమీ లేదు దీనికి, ఇక్కడ ఎలా గడుస్తుంది, ఈ గుడికి ఆదాయం కూడా ఏమీ రాదు, ఈ గుడి మెయింటెనెన్స్ కూడా కష్టమైపోతుంది అని అన్నాను. అంటే ఆయన తెలిసిన వాస్తు చెప్పాడు. అప్పటికి నేను ఈ బాబా తత్వం దేవుడి గుడికి వాస్తు ఏంటండి, ఆయన కట్టుకున్న గుడి, అది వాస్తు ఏం పనిచేస్తుంది, మీరు ఏదో చెప్తున్నారు, నాకు అసలు వాస్తు అంటేనే నమ్మకం లేదు, అసలు వాస్తు ఎంత అహంకారం చూడండి లోపల, అసలు వాస్తు అనే ఒక శాస్త్రం ఉందా అని చెప్పి చాలా పరిహాసంగా సత్యనారాయణ కథలో చెప్పినట్టుగా అడిగాను వాళ్ళని. అడిగితే ఆయన చిన్న నవ్వి అలా కాదు, నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పి, తెలియనివన్నీ లేవని చెప్పకో, ఇప్పటికీ నా భక్తులందరికీ అది చెప్తాను, నీకు తెలియనిది లేదు కాదు, తెలియనివన్నీ తెలుసుకోవడం నిరంతరము గురువుల యొక్క తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షితంతే జ్ఞాన తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి గురువులు గురు శుశ్రూష చేత నిరంతరము వాళ్ళని తెలుసుకోవాలనే కుతూహలం చేత నువ్వు ఎప్పుడైతే వాళ్ళని అడుగుతావో వాళ్ళు నీకు ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. నాకేంటంటే నేను అడగకపోయినా సరే ఆ సేవాభాగ్యం
ఆ గురు శుశ్రూష చేసినటువంటి భాగ్యం వల్ల, ఆ దత్త కృప వల్ల, ఆ దత్తావతరమైన సాయిబాబా సేవ వల్ల నాకు ఎప్పుడు ఏది అవసరమో ఆయా మనుషులు వచ్చి వాళ్ళు నాకు ఆ జ్ఞానభిక్ష ప్రసాదించి వెళ్ళారు. అదే నా గొప్ప జీవితంలో నాకు లభించినటువంటి విశేషం. ఆ యొక్క ఆ జ్ఞాన బలమే ఈరోజు ఈ పీఠంలో నన్ను కూర్చోబెట్టిందని నేను బలంగా నమ్ముతాను. ఆయన వచ్చి ఆ యొక్క వాస్తుశాస్త్రం గురించి చెప్పాడు. ఆశ్చర్యపోయాను. ఈరోజు ఉన్నటువంటి గౌరి తిరుపతి రెడ్డి గారు కానీ, దంతులూరి పండరీనాథ్ గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే వాస్తుశాస్త్రం మేము తీసుకొచ్చామని పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు రాసించారో, నారద వాస్తు, మయవాస్తు లాంటి విశేషమైనటువంటి గ్రంథాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారో, వీళ్ళందరికన్నా ముందు ఈయన తాలూకా మిత్రుడు ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఈ నేమాన్ ఆయన పేరు కూడా నేమాన్ కృష్ణమూర్తి, ఈయన పేరు కూడా నాకు గుర్తులేదు. నాకు అనవసరమైన విషయాలు నాకు మర్చిపోయాను. అయితే ఆయన పేరు మాత్రం గుర్తులేదు. ఆయన విపరీతమైనటువంటి యూనివర్సిటీలన్నీ తిరిగి దీని మీద రీసెర్చ్ చేసి విశేషమైనటువంటి ఆ యొక్క వాస్తు శాస్త్రాన్ని సంపాదించాడు. మొట్టమొదట తీసుకొచ్చింది ఆయనే అని ఈయన నమ్మాడు. ఈ నేమాన్ ఆయన దగ్గర ఉండడం వల్ల ఈయనకి కొంత అభినివేశం వచ్చింది. అది తీసుకొని నాకు చెప్పడం జరిగింది. ఇది విషయము, దిక్కులు, దిక్పాలకులు, గ్రహాలు, వాళ్ళ స్థానాలు, ఇవన్నీ ఎవరు చెప్తారండి? నాకు ఎందుకు? నేనేమైనా స్కూల్కి వెళ్ళానా, క్లాస్ చేసానా, యూనివర్సిటీకి వెళ్ళానా? నాకు ఎందుకు చెప్పాలి? నాకేం అవసరము? నేను అవసరమైన ఎవరిని అడగలేదు. ఎందుకు వస్తారు వాళ్ళు నా గుడికి? ఇప్పుడు గుడికి వచ్చి దండం పెట్టి వెళ్ళిపోవాలి కదా. నాకు వాస్తు ఎందుకు నేర్పించాలి? జ్యోతిష్యం ఎందుకు నేర్పించాలి? మంత్రం ఎందుకు నేర్పించాలి? ఇవన్నీ ఈ దైవ కృప అని నేను 100% వేరే ఏది కాదు. వాళ్ళలో నేను దైవత్వాన్ని చూశాను. ఆ రోజు వాళ్ళలో నాకు భగవంతుడు కనిపించాడు. వాళ్ళతో నేను ఆ ఒక్క వ్యక్తే వచ్చి వారి విచిత్రం చూడండి. వాళ్ళు నేను మాట్లాడినప్పుడు పెట్ట కాగి ఉండేది కదా అక్కడ. నాకు మేమిద్దరమే, ఇంకెవరూ లేరు. మేము విపరీతంగా నాకు డౌట్లన్నీ ఆయన చెప్పేవారు, ఆయన డౌట్లు అలా జరిగింది.